ప్రైజ్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతిదినం మన ప్రభు అయిన యేసయ్య నామములో మీరు అతి ప్రేమైన బిడ్డలుగా ఉండి ఉదయమున ఆయన నామములో ధ్యానించుకుంటూ వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని కలవరి ప్రేమ ద్వారా ప్రతిదినము మేము నూతనమైన వాగ్దానముతో ప్రభు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీరందరూ కూడా సంతోషించి ఆనందించాలని సజీవ లెక్కలో పునరుత్థానం దినమున మనకి ప్రభు ఇచ్చి ఆయన నామములో ఆయన సన్నిధిలో మనందరం కనిపించేవారుగా ఉండాలని మరి ప్రతిదినము మన ప్రభు అయిన వారమంతా ఆశీర్వదించిన గొప్ప దేవుడు మరి ఈ వారంలో మనం ఎంతగా ప్రేమించినట్టు గొప్పతనాన్ని బట్టి మనందరం కూడా పునరుత్థాన దినంలో సాక్షి బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనందరం కనిపించే బిడ్డలుగా ఉండాలని మరి ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానం బట్టి యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడిను. దేవునికి స్తోత్రం. ఆయన మందిరము సమస్త జనులకు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరములో ప్రార్థన నడుచుచున్నది. ఈ మందిరము దేవుని మందిరం అనబడెను. పునరుత్థాన దినమున అనేక మంది ప్రార్థన మందిరం అని ఆయన సన్నిధిలో కనిపించేవారుగా, సమస్త జనులు ఆయన సన్నిధిలో ఉండుటవారుగా, నీ హృదయం అనే ఆలయము ఆయన ఆలయముగా మార్చబడినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు, ఆ ఆలయమును చూసినప్పుడు సమస్త జనులు ఈ ఆలయము దేవుని ప్రార్థన మందిరం అని తెలుసుకోబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగానే ప్రతి కుటుంబము కూడా ఆయన చిత్తములో ఆయన కృపలో ఉండటానికే దేవుని మందిరముగా ప్రతి కుటుంబము మార్చబడాలి. దేవుణ్ణి స్తుతించేవారుగా మార్చబడాలి. ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తున్నారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన యేసయ్య ఈరోజు అంటున్నాడు, నా మందిరము ప్రార్థన మందిరముగా కనపడాలి. ప్రతి మనిషి హృదయము ప్రార్థన మందిరముగా కనపడాలని ప్రభు మనలో కోరుకుంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, కాబట్టి నా నిబంధనము ఆధారముగా చేర్చుకొనొచ్చు. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచయ చేయవలెను. ఆయన పక్షమున చేరు అన్ని జనులకు మీరు తోడుగా ఉండి ఆయన నామము దగ్గరికి వారిని కూడా నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి పర్వతములమైన పరిశుద్ధ తండ్రి ఆ రోజు బోధించిన బోధనే ఈరోజు ప్రతి కుటుంబంలోనూ ప్రతి హృదయంలోనూ సంతోషించి ఆనందపరిచేది ఆయన ఆలయమే కదా, ఆయన ఆలయంలో ఉన్న సంతోషమే కదా, ఆయన ఆలయంలో ఉన్న పరిశుద్ధతనే కదా, ఆయన నామము ప్రార్థించే నామము. కాబట్టి ఆయన నామములో ప్రార్థించే ప్రతి కుటుంబమును ఈరోజు మన ప్రభు చెబుతున్నాడు, పునరుత్థాన దినమును దేవుని సన్నిధులను కనిపించాలి. వారం రోజులు ఆయన వెనక ముందు ఉండి ఎడముకు కుడిముకు తిరగకుండా ప్రభు చిత్తములో ఉన్న బిడ్డలందరూ కూడా పరిశుద్ధ ఆలయములో కనిపించేవారు ఉండాలని ప్రభువే మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన నామమును బట్టి ఆయన్నే ఘనపరుచుకొని మయపరుచుకుని బిడ్డలుగా ఉండాలని ప్రభు మనకి ఈరోజు మరి కృప చూపిస్తున్నారు. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి పరిశుద్ధుడా, మీ నామమును బట్టి మీ చిత్తాన్ని బట్టి నాన్న మీరు నడిపించుకుంటున్నట్టు మరి నాయన నీ మందిరములు నా ప్రభువా మీరిచ్చినట్టు ఆశీర్వాదాలు దీవెనలు మీ చిత్తములో మీ కృపలో ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రార్థించున్నాను తండ్రి. యేసయ్యా, నీ మందిరములో ఉన్న సంతోషము ఆనందం మహా ఉత్సాహం ప్రతి కుటుంబములో వెలిగించబడాలి. ప్రతి కుటుంబం నిన్ను తండ్రి ఆశిస్తుండగా ఉదయాన లేచి దేవుని మాటలు వినాలని ఎవరికైతే శ్రద్ధ కలిగి ఉన్నదో వారి కుటుంబంలో మీ దీవెనలో ఆశీర్వాదం కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.